హలో అండి అందరికీ. నేను నా మార్నింగ్ సింపుల్ లైఫ్ స్టైల్ చూసేయండి. ఈరోజు ఆ వీడియో తీసిన రోజు సండే అనమాట. సండేలే ఫ్రీగా చేసుకోవచ్చు పనులు ప్రశాంతంగా అనుకున్నా. మా మామయ్య ఆ రోజు ఇంకా పేడకలు మొత్తం ఎత్తేసారు, ఎత్తి తట్టలలో పెట్టారు. ఇంకొంచెం పని కూడా తగ్గింది నాకు. ఈ లోపల నేనంతా ఊడ్చుకుంటున్నా. నా వీడియోస్ చూస్తే అంటే అనుకుంటారుగా, ఈ వీడియో చూస్తే నాకేంటి లాభం అని. అసలు ఇప్పుడు లాభం అంటే ప్రాఫిట్ ఏదన్నా యూజ్ లేకుండా ఎవరు ఏమీ పని చేయట్లేదు. నాకు అనిపించింది 2-3 వీడియోలు చేశాక నా వీడియోస్ చూస్తే వాళ్ళకి ఏంటి యూజు అని అప్పుడు రియలైజ్ అయినా, నా సింపుల్ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళే నేర్చుకుంటారు అని. నేర్చుకోవచ్చండి, ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు చాలా లేజీగా ఉంటారు. అందరినీ అనట్లేదు నేను. కొంతమంది ఇంట్లో పని ఉన్నా కూడా తర్వాత చేసుకుందాంలే, మళ్ళీ చేసుకుందాంలే అని లేజీగా తయారైపోతారు. నాకు 2 పిల్లలండి. మా పాపకి 8 years. నేను చూడండి ఎలా ఉన్నాను, మీరే చెప్పండి. నేను ఇంట్లో ఒక కొద్దిసేపు కూడా పడుకోవాలనే థాట్ నాకు రాదు. అంటే ఎందుకో నాకు నచ్చదండి పడుకోవాలి. బద్ధకంగా, నీరసంగా ఏదో ఫీవర్ వచ్చినట్టు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా నేను ఫ్రెష్గా, నీట్గా హుషారుగా ఉండడానికే ట్రై చేస్తాను. పని అయిపోయినా కానీ ఏదో ఒకటి చేసుకుంటా, ఏదో ఒకటి. అంతేగాని పడుకోవాలి అన్న థాట్ నాకు రాదు. నైట్ మాత్రం అసలు 8:30 or 9 అప్పటి వరకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అప్పటి వరకు తినేయాలి, పడుకోవాలి. నేనైనా పిల్లలైనా. నాకు తెలిసి నేను హెల్తీగానే ఉన్నా అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వర్కౌట్స్ అవి అని చేస్తున్నారు అమ్మాయిలు, కొంచెం బాడీ తగ్గించుకోవడానికి. అలా చేయకుండా ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళకి ఏ వర్కౌట్స్, ఏ జిమ్లు అవసరం లేదండి. చాలా ఫిట్గా, చాలా హెల్తీగా ఉంటారు. నేను ఎలాంటి జిమ్, ఎలాంటి వర్కౌట్లు చేయకుండా డెలివరీ తర్వాత అంత నార్మల్గా వెయిట్ పుట్ ఆన్ కాకుండా, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఎలా నార్మల్గా ఉన్నాను మీరు చూసేయండి. ఎందుకంటే నేను డెలివరీ అయ్యాక కూడా కొన్ని మంత్స్ రెస్ట్ తీసుకున్నా. పాతకాలం ఫుడ్ ఉంటుంది కదండి, కారం, ఎల్లిపాయలు, ఇంకా అవి బాలింతప్పుడు అవి తినుకుంటూ. నడుం కట్ అంటారు డెలివరీ తర్వాత. ఆపరేషన్ అయినా కానీ కట్టేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నార్మల్ అయితేనే వేసుకోవాలని లేదు. నడికట్టు అంటారు, అది వేసుకుంటే అసలు పొట్టే రాదు. మీరు చూసినట్టయితే ఏజ్కి సంబంధం లేకుండా ఇప్పుడు లావు అయిపోవడం, అందరూ ఏజ్ ఎక్కువ కనపడడం చూస్తున్నాం బయట. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తినుకుంటూ అట్లా లేజీగా పడుకుంటూ తిన్నదంతా ఎక్కడ పోద్దండి, పేరుకోకుండా కొవ్వులాగా పేరుకొని అట్లా ఉంటుంది. అట్లా లేజీగా ఉండకుండా మన పని మనం చేసుకున్న చాలా హుషారుగా ఉంటుంది. మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి థాట్స్ కూడా రాకుండా మైండ్ ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుందండి.